నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మండల అధ్యక్షుడు వడ్డీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ మరియు జిల్లా మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా బీజేపీ అధ్యక్షుడికి మాజీ అధ్యక్షుడికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే శివశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, వివి జేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, కె శ్రీనివాసులు, కాశీ విశ్వనాథ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం దుగ్గుమర్రి రోడ్డు నుంచి గాంధీ సర్కిల్ మీదుగా ర్యాలీతో వచ్చి తిక్కసామి సమీపంలో ఏర్పాటు చేసిన సింగనమల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మండల టీడీపీ పార్టీ నాయకులు ఆకుల విజయ్ కుమార్ బాబు, జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజిగుంట రామకృష్ణ తదితరులు పాల్గొనడం విశేషం. ఈ ర్యాలీ కూటమి కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా నా గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను 15 సంవత్సరాలు మిలిటరీలో జాబ్ చేసి వచ్చాను. మిలిటరీలో పరిస్థితులు ఎలాగుంటాయో మీకు అందరికీ తెలిసిందే. అక్కడ పరిస్థితులు ఒకప్పుడు 2014 ముందు ఎలాగుందో, 2014 తర్వాత ఎలాగున్నాయో, నేను డ్యూటీ వచ్చిన తర్వాత ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి రావాల్సి వచ్చిందంటే అక్కడ నేను రియల్ గా పరిస్థితి చూశాను కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి ఆకర్షితున్నాయి. డ్యూటీ అయిపోగానే పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది సత్యకుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. పల్లె పల్లెల్లో కూడా 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భించిన తర్వాత 84 ఎలక్షన్లో కేవలం 2 సీట్లతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ఒకటి హన్మకొండ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హన్మకొండ, ఇంకొకటి గుజరాత్ లో ఏక పటేల్ గారు మాసాన పార్లమెంట్ సీట్ లో. అప్పుడు 2 సీట్లతో అని అందరూ అవహేళన చేశారు. కానీ ఈ రోజు దాదాపు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుందంటే అది మీకు భారతీయ జనతా పార్టీ గురించి గొప్పతనం గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నార్పల మండలంలో బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం ఎంతో శుభ పరిణామం. అదేవిధంగా మనకి ఏ విధమైన సమస్యలు వచ్చినా ప్రభుత్వ పరంగా అన్నలు అందరూ తోడుగా ఉంటారు. ఖచ్చితంగా మనమందరం కలిసి వీరికి అండదండలు అందించి మనమందరము మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో కాదు దేశంలో మనకి ఎప్పుడే కానీ జరగనంత అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగింది, జరగబోతుందని చెప్పేసి నేను కంఠాబద్ధంగా చెప్తున్నాను. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, రాష్ట్రంలో కూటమి 2 కలిసి మనకి ఎన్నో సంక్షేమ పథకాలని, అదేవిధంగా అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలను అమలు చేసి మనందరూ ముందుకు పోయేలా చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇలాగే మీటింగ్కి వచ్చినటువంటి పాత్రికేయ విలేకరులకి, పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం శుభసూచకం. ఇలాగే మనం పార్టీ ఆఫీసులే కాకుండా మనము ఈ కూటమి ప్రభుత్వాలు 20 ఏళ్ళు ఇల్లే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇలా కొనసాగాలంటే మనం కలిసిమెలిసి ఒకటే కుటుంబ సభ్యుల్లాగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కలిసిమెలిసి ఇలాగే నడవాలని కోరుకుంటున్నాను. పైన నరేంద్ర మోడీ గారు కావచ్చు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ స్టేట్ మన ఇండియా గురించి కానిలే, రాష్ట్రాల గురించి కానిలే, పల్లెల గురించి కానిలే అనునిత్యం అభివృద్ధి కోసమే పోరాడుతూ కష్టపడుతున్నారు. వాళ్ళని కూటమి ఏర్పడితే వాళ్ళే విన్ అవుతారు. మనం ఓడిపోదాం ఉద్దేశంతో ఎన్నో మిగతా పార్టీలు చాలా ఇబ్బందులు పెట్టినా గానీ వాళ్ళు అవన్నీ లెక్క చేయకుండా కలిసిమెలిసి ఈ పొద్దు పార్టీలు నిలబెట్టుకోగలిగినారు. దీన్ని ఇట్లా 20 ఏళ్లు కొనసాగించాలంటే పైన పార్టీలు నిలబడాలంటే కార్యకర్తలు మనం ఫస్ట్ ఒకటిగా ఉండాలా. మనమంతా అభివృద్ధి పోటీ పడాలా, అభివృద్ధులు అందరూ కలిసిమెలిసి నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దేశంలో
రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, లేకుంటే శ్రామికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. నరేంద్ర మోడీ దీర్ఘ దృష్టితో ఆలోచన చేసి ఈ పద్ధతికి మనకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఫ్రీగా మనకు రేషన్ షాపుల ద్వారా రైస్ అందిస్తున్నాడు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 3 విడతల్లో 6,000 రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేస్తున్నాడు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నిర్మించే ఏర్పాటు చేస్తున్నాడు. అది మళ్ళా ఈ బడ్జెట్ లో 2028 వరకు పొడిగించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ రోజు ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో ఆ రోడ్లన్నీ నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ రోజు ముందుకు పోతాను. ఈ రోజు ఒక దార్శనికుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి పాలన అందిస్తూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాడు. దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. దానికి మద్దతుగా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యల మీద ఈ రోజు నిలవెల్లా పోరాటం చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఈ రోజు ముందుకు పోతున్నాడు. ఇలాంటి నాయకత్వం కావాలా, దోచుకున్న నాయకత్వం కావాలా? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోండి సోదరులారా. ఎక్కడ చూసినా గత సంవత్సరం 5 సంవత్సరాల్లో అవినీతి, దోచుకోవడం, నాయకులు దోచుకోవడం ఇదే పరిపాటి అయిపోయింది. ఎక్కడన్నా రోడ్ల నిర్మాణం జరిగినాయా? ఎక్కడన్నా సామాన్యులకు ఈ రోజు ఏమన్నా న్యాయం జరిగిందా? ఈ పొద్దు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పొద్దు విరివిగా ఇండ్లు వచ్చే పరిస్థితి, దాని మొత్తాన్ని గాని పెంచే పరిస్థితి, స్థలం ఇచ్చే పరిస్థితి గాని పెంచినారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఇన్ని చేస్తున్నా ఈ కూటమి ఎలాగైనా విడిపోవాలా? మేము రావాలా? వచ్చే కాలంలో ఎన్నికల్లో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, మేము కూర్చోవాలని చూస్తున్నారు. ప్రజలంతా చాలా తెలివైన వాళ్ళు, చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు మేలు చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, వాళ్ళను మాత్రమే గెలిపిస్తారు, వాళ్ళను మాత్రమే పాలనా దక్షత ఉంది అని గ్రహించారు. ఇంకా ఈ ప్రతిపక్ష పార్టీకి బుద్ధిరాల 11 సీట్లు ఇచ్చిన ఇంకా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే ఈ దేశానికి ఒక మార్గనిర్దేశం చేస్తుంది. దేశంలో ఈ పెద్ద రైల్వేల అభివృద్ధి జరుగుతున్నాయి. ఒక పక్క ఈ రోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు విరివిగా అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ పొద్దు బడ్జెట్ చూసినాం, 12 లక్షల వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ కట్టే లేకుండా ఫ్రీ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. వేతన జీవులందరికీ ఈ పొద్దు ఊరట లభించింది. ఇవన్నీ మనం గమనించాలా సోదరులారా. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రాబోయే కాలంలో 3 పార్టీలు ఇంకా సమన్వయంతో పనిచేస్తాయి. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసికట్టుగా ఎన్నికలు ఎదుర్కొంటే విజయం సాధిస్తామని మీ అందరికీ ఘంటాపథంగా చెప్తున్నాను. మనమందరం సమన్వయంతో పనిచేయాలా, మనమందరం సమన్వయంతో ఉండాలా. ఎక్కడ పొరపక్షాలు లేకుండా చిన్న చిన్న విభేదాలున్నా మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు కూర్చొని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు పోవాలని మాత్రం నేను మరొకసారి సూచన చేస్తున్నా సోదరులారా. ఎందుకంటే గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మాకు రాలా, ఇది మీకు రాలా అని. అటువంటి విభేదాలు జిల్లా నాయకత్వంతో గానీ, నియోజకవర్గం నాయకత్వంతో గానీ కూర్చొని పరిష్కారం చేసుకుని ముందుకు పోతే మాత్రం ఇంతకు ముందే ఆకుల విజయబాబు గారు చెప్పారు, 20 సంవత్సరాలు ఈ కుటుంబ ప్రభుత్వం ఉంటుందంటే మన మధ్య ఏ ప్రపంచాలు లేకుండా ప్రజల ముందుకు పోయి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్ని మనం ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నార్పల మండలాధ్యక్షుల గురించి చెప్తా. కేంద్రంలో ప్రతిరోజు చూస్తున్నాం మనం వేల కోట్లు, 15,000 కోట్లు, 15,000 కోట్లు, 18,000 కోట్లు, దేనికి ఇది లేదనుకోకుండా రాష్ట్రం అడిగిన తక్షణం విడుదల చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక తుఫాను ఎట్లయితే దెబ్బతిని కోలుకుంటుందో ఈరోజు కోలుకుంటుంది. ఇంకా అంత ఈజీ కాదు, ఎందుకంటే పూర్తిగా దెబ్బతినిపోయింది. మనం అందరం కూడా గట్టి సంకల్పంతో బాబు చెప్పారు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే పార్టీలు కూడా పై స్థాయిలో కూడా సాధ్యమవుతుంది ప్రతి దానికి. ఎందుకంటే చూస్తున్నారు గుంట నక్కలు మాత్రం, మనలో ఎప్పుడు చిచ్చు కొడదామా, మనలో ఎప్పుడు గ్యాప్ తీసుకొచ్చేసి ఆ వీడిలో కాపు కాసుకుందామా, వీళ్ళకి మరీ మా అధికారంలోకి వద్దామని చెప్పేసి ఆ అవకాశం ఇవ్వకుండా ఈరోజు నార్పల ప్రాంతంలో ఈరోజు ఈ 3 పార్టీలు ఒక వేదిక మీద కూర్చున్నామంటే పెద్ద శుభసూచకం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇదే ఒరబడిని
ఇదే ఒరవడిని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మా మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఒక ఈ ప్రయత్నం నేను ఏదైతే మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నానో, ఒక వ్యక్తి, ఒక మిలిటరీ, ఒక మాజీ సైనికుడు ఈరోజు మండల అధ్యక్షుడు అయితే ఈరోజు పార్టీ కార్యాలయం తీసేసి అన్ని పార్టీల సమన్వయంతో ఇంతమందిని కలిపాడు. మిత్రమా, ఇంకోటి చెప్తున్నాను, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడమే కాదు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఏ సమస్యకు వచ్చినా కూడా ఈ సోమవారం కంపల్సరీ ఈ హెడ్ క్వార్టర్ లో ఉండేసి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ మన కూటమి నాయకులతో, నా మిత్రులతో కలిసిపోయి మరింతగా మనం ప్రతిపక్షమైన పార్టీ పట్ల ఇటు కూడా చూడుకోకుండా మనం అందరం ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ఎప్పుడు మీరు వెన్నంట ఉండని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ భారత్ మాతాకి